ఆలోచనతో అది పడకుండా గేట్ దగ్గర చెడిపోవడానికి కారణము డ్రగ్స్ మత్తు పదార్థాలు తినడం వల్ల చాలా నష్టపోతున్నారు. అది ఇంట్లో పిల్ల తల్లిదండ్రులకి మాత్రం తెలియదు. వాళ్ళు కొంచెం గమనించి దీనిపైన ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం చాలా నిర్ణయం తీసుకోవాలి. మందులు వంటి మత్తు పదార్థాలు ఈ జీవితాలను నాశనం చేస్తాయి. మత్తు వల్ల ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోలేరు. ప్రేమగా చూసే అమ్మా నాన్నలను నీకు ఏం చెప్పినా మత్తు వ్యసనం వలన నీవు చిరాకు పడతారు, వారిపై తిరగబడతారు. మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ ని దూరం చేసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుంది. చదవలేరు, రాయలేరు, మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు. చుట్టాలు రానివ్వరు. పాఠశాలలో పాఠాలు ఆటపాటలు అంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థాలు ఏదీ లేదు. అమ్మా నాన్నలు మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి. మీరు చదువుకునేందుకు ఆడుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తుంది మన ప్రభుత్వం. మధ్యాహ్నం లేదా స్కూళ్ళలో హోంవర్క్లు చేసుకోండి. మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తిరుగుదామని పిలిస్తే వెళ్ళొద్దు. గడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆపట్టేందుకు చాకెట్లు కానీ చప్పరించే బిల్లుల రూపంలో మత్తు పదార్థాలు పీల్చే సిగరెట్లు ఇస్తే మాకు వద్దు అని చెప్పండి. బలవంతం చేస్తే ఇంటి దగ్గర అమ్మా నాన్నలకి చెప్పండి, లేదంటే స్కూల్లో మాస్టర్లకి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం చేపట్టే డ్రగ్స్ మత్తు ప్రో కార్యక్రమం చిన్నారుల జీవితాలను చీకటి కాకుండా కాపాడేందుకు కార్యక్రమం. బడిలో, వీధిలో, ఊరిలో, వాడలో డ్రగ్స్ వద్దు బ్రో అని గట్టిగా అరవండి. గంజాయి, డ్రగ్స్, వెటనరీ మత్తు పదార్థాలు సమాచారం తెలిస్తే ఈ కంట్రోల్ ఫ్రీ నంబర్ 1972కి ఏదైనా ఫోన్ నుంచి తెలియజేయచ్చు. ఈ అబ్బాయి కూడా ట్రిపుల్ సెలెక్ట్ అయ్యాడు. వీళ్ళ నాన్న కూడా ఇక్కడే ఉన్నారు. స్టేజ్ పైనకి రావాల్సిందిగా కోరుతున్నాను. నవాజ్ వాళ్ళ మమ్మీ కూడా వచ్చారంట. దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మహేష్ ఈ అబ్బాయి ఇంటర్మీడియట్ లో స్టేట్ లో 7th ర్యాంక్ వచ్చిందంట. ఇలాగా మన స్కూల్ నుంచి వెళ్ళిన పిల్లలు మంచి మంచి దీంట్లో ఉన్నారు, ర్యాంకుల్లో ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు. మరి మీరేమి? వాట్ అబౌట్ యువర్స్? చూడు, ఇంకా కొంతమంది నిలబడి ఉన్నారు, వినటం లేదు. భవిష్యత్తులో మీరు కూడా ఇలాగే షైనింగ్ స్టార్స్ కావాలనుకుంటున్నాను. ఈ అన్న చాలా సహకరిస్తున్నాడు నాకు. అబ్బాయి మేము దీంట్లో అప్లోడ్ చేయాలన్నమాట. ఈ మెగా పేరెంట్స్ పాప 3 రోజుల నుండి వచ్చి అన్ని వివరాలు ఇస్తూ ఈ అన్న చాలా సహకరిస్తున్నాడు. నవాజ్ అయితే ఈ రోజే నాకు కలిసి వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎలా చదువుకుంటున్నారో ప్రతి వీక్ వచ్చి టీచర్ని తెలుసుకునేవాళ్ళంట. ప్రతిసారి స్కూల్కి విజిట్ చేసేవాళ్ళంట. మీరు ఎంతమంది వచ్చి అడుగుతున్నారు మమ్మల్ని, మా పిల్లలు ఎలా చదువుతున్నారని అడుగుతున్నారా? మీరు ఒకసారి ప్రశ్న చేసుకోండి. కొంతమంది లేదని చెప్తున్నారు. మీ పిల్లల గురించి మీరు కూడా కేర్ తీసుకోవాలి. ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయురాలే కాదు, ప్రతి ఒక్కరు పిల్లవాడికి ఇంట్లో ఉన్న పెద్దలందరూ కేర్ తీసుకుంటే వాళ్ళు మంచి భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. పెద్ద పొజిషన్లోకి వెళ్తారు. అవునా? అవునా కదా? చెప్పండి. ఈ భరత్ యాదవ్ సమాజ్ గురించి వచ్చి తెలుసుకునే వాళ్ళేనా? పేరెంట్స్ నాకు కొన్ని ఇక్కడ స్టాఫ్ లేదు. తర్వాత కొన్ని ఫేస్ చేస్తున్నాను. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అధిగమించి మంచి పర్సెంటేజ్తో ముందుకు సాగుతానని ఈ సభ
అందరికీ తెలియజేస్తున్నాను. इंडिया हम सबका प्रणाम एवरीबॉडी दिल मेरा इंडिया प्यारा प्यारा इंडिया सबसे प्यारा इंडिया हम सबका प्रणाम కంటికి వెలుగమ్మ తనలో అమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలో నిసరిగమ పంచుతుంది ప్రేమ మధుర పెదవే పలికిన మాటల్లోనే మాటే అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ తనలో అమతే కలిపి ముద్దగా తనలాలి పాటలో నిసరిగమ పంచుతుంది ప్రేమ పెదవే పలికిన మాటల్లోనే మాటే అమ్మ మనలో కడప జిల్లా ఆత్మీయ సమ్మేళన సభకు వచ్చినటువంటి పేరెంట్స్కు, అదేవిధంగా ఉపాధ్యాయులకు, పిల్లలకు, ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా మన స్కూల్ యొక్క అభ్యున్నతికి పాటుపడేటటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ వచ్చిన హెచ్ఎం గారు మనకు కొత్త కావచ్చు, ఆమెలో ఉన్న స్ఫూర్తి ధైర్యం చాలా మంచిది. ఆమె ఎందుకు ఇలా బాధపడుతున్నారంటే, ఒకటి 10th క్లాస్లో ఎంత స్ట్రెంత్ ఉందో నాకైతే తెలియదు, కానీ మేడం గారు చెప్పినట్టు ఈ విధంగా చెప్తుందంటే ఇంతవరకు మన స్కూల్లో ఒక అవగాహన, ఒక ప్రాక్టికల్ ప్రోగ్రామ్ చేసుకునేదానికి లేకపోయింది. ఈ సంవత్సరం ఆ అవకాశం మీకు 10th పిల్లలకు వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని కూడా మీరు ఉపాధ్యాయులతో పాటు మీ తల్లిదండ్రులకు చెప్పి ఒక అవరు మీ సమయాన్ని కేటాయిస్తూ, ఆ సమయానికి మేడం ఏ విధంగా చెప్తున్నారు, సార్ ఏ విధంగా చెప్తున్నారు, వాళ్ళ క్రమశిక్షణలో గానా మీ 10th క్లాస్ స్టూడెంట్ గానా ఖచ్చితంగా పాటిస్తే ఇది వరకు మునుపటి స్టూడెంట్స్ ఎలా అయితే ఐటీ ర్యాంకులు IIITలో సీటు సాధించారో అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి 24, 25, 26 బ్యాచ్ గల 10th క్లాస్ విద్యార్థులకు ముఖ్యంగా మీరు వినాలి నేను చెప్పిందల్లా మీరు రోడ్ల పైన గలాడాలు చేయకండి బాబు. మీరు ఇక్కడ పునాది మీకు ఒక హై స్కూల్ అంటే మీరు అనుకున్నటువంటి మీరేమి లీడర్లు కాదు, లేదా మీరేం రౌడీలు కాదు. ఇప్పుడు మీరు ఎదిగే ఒక మొక్క లాంటి వారు. మీరు ఇప్పుడు మీ మొక్కను ఏ విధంగా ఉంచుకోవచ్చు, మీరు తెలుసుకొని మీ మొక్కను మీరే నిలబెట్టుకునే మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మేడం గారు భారీగా సహకరిస్తారు. మేము కూడా మీకు స్ట్రెంత్ తక్కువ ఉందని చెప్తుంది మేడము. ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా మన పాఠశాలకు ఏదో పిల్లలు కొద్దిగా అతిగా ఉన్నారు సార్, దాన్ని కొంచెం మీరు మాకు డెవలప్ చేయాలంటున్నారు. దానికి కూడా మేము CA గారు కంప్లైంట్ చేసి ఒకరినో ఇద్దరినో కానిస్టేబుల్ కూడా అరేంజ్ చేసేదానికి మేము చేస్తాం. అలాగే మనకు ఇంతటి గొప్ప అవకాశము ఏ రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి బృహత్తమైన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే ఒకటి పేరెంట్స్ మీటింగ్ తెలుగులో ఏమన్నారు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి సమ్మేళనాన్ని ఒక పేరెంట్స్ మీటింగ్ గా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఒక దృఢ సంకల్పంతో పేదలకు విద్య అందించడమే ఒక ముఖ్య ధ్యేయంగా మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. తల్లికి వందనం కావచ్చు, ఏ సంక్షేమ పథకమైనా ఫస్ట్ విద్యకు మంచి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మనకు ఇలాంటి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఒక విద్యాశాఖ మంత్రి కానీ ఏ రాష్ట్రానికైనా ఉన్నాడు అని ఒక్క తూరి మీరు ఆలోచన చేసి చూడండి. అదేవిధంగా మన కదిరి ఎమ్మెల్యే గారు ఏం చేశారు తెలుసా, ఒక స్కూల్లో హై స్కూల్లో రెండు హై స్కూల్ ఉన్నటువంటి తాలూకాలో ఒక కదిరి మున్సిపాలిటీని 7 హై స్కూల్ ఇచ్చారు. దాంట్లో కూడా ఎందుకు ప్రతి పిల్లవానికి చదువు అందాలి,
చదివే ముఖ్యం, చదివే ధ్యేయం, చదివే మన రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తు కూడా మీరే పునాదులు కావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు కూడా ఈ అవకాశాన్ని తీసుకొని ఒక 2 స్కూల్ ఉన్నటువంటి హై స్కూల్ ను 7 స్కూళ్లుగా తీర్చిదిద్దారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే పేదలకు విద్య అందాలి. ముఖ్యమేమంటే పేద మధ్య తరగతి పిల్లలకు చదువు అంది వాళ్ళు ఒక భవిష్యత్తు తరాన్ని బాగా నింపాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పేరెంట్స్ మీటింగ్ ను అరేంజ్ చేశారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఇప్పుడు మన నారా లోకేష్ గారు ఏం చేశారంటే ఒక పేద విద్యార్థి మధ్యాహ్నం భోజనానికి ఇబ్బంది పడుతున్నాడు, వాడు స్కూల్కి కావాలంటే డబ్బులు ఛార్జీలకు లేదా సైకిల్ తప్పడానికి ఇబ్బంది అవుతున్నటువంటి క్రమంలో ముగ్గురు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఒకరిని పంపిస్తూ స్కూల్లో విద్యేస్తున్నారు. అదే మన నారా లోకేష్ ఏం చేశారంటే తల్లికి 3 పిల్లలుంటే 3 పిల్లలకి తల్లికి వందనం డబ్బులు వేసి 3 పిల్లలను చదివించాలని చెప్పేసి ఎంత కృషి చేశారో ఆ కృషిని మీరు గమనించి ఖచ్చితంగా ప్రతి విద్యార్థిని పిల్లలను మన స్కూల్కి పంపించి మన పిల్లలు క్రమశిక్షణంగా ఉన్నారా లేదా ఏంది, ఎందుకు మన పిల్లలు చదువుకోవడం లేదు, ఎందుకు మన పిల్లలు దారి చెప్తున్నారు, ఎందుకు మన పిల్లలు చదువు రానంటుంది. ఇంతమంది మనకు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అయినటువంటి మోడీ గారు అనేక విధాలుగా పేద విద్యార్థుల కోసం అనేక ఒక ఈ గ్రోత్మర కదా ఇది చేయాలని చెప్పేసి చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం, పిల్లలు అవగాహన లేకుండా చేస్తున్నాం. తప్పు. మనం కూడా ఉపాధ్యాయులు ఎలా ట్రీట్ చేస్తారో అదే విధంగా మనం పిల్లలు మన ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా స్కూల్లో ఏం చెప్పారు, నువ్వు ఈ రోజు ఏం నేర్చుకున్నావు, మనము రేపు ఏం నేర్చుకోవాలా. మన 10th క్లాస్ పిల్లలు అయితే కొద్దిగా ఎంత విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల ఎంత శ్రద్ధగా ఉండాలనేది కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఏ ఉపాధ్యాయుడైనా చదువు చెప్పగలుగుతాడంటే మీ క్రమశిక్షణ గురించి చెప్పగలుగుతాం. మేము కూడా చదువు అనేది మీకే ముఖ్యం, మాకు కాదు. మేము అన్ని చదివేసి చదువు లేక ఈ రోజు ఈ స్టేజ్ పైన పెట్టి అనేక విధాలుగా బాధలని చెప్తున్నాం. ఈ బాధలని అర్థం చేసుకొని 10th క్లాస్ విద్యార్థుల మటుకు ఖచ్చితంగా మన మున్సిపల్ హై స్కూల్ యొక్క ప్రఖ్యాతమైనటువంటి ఒక మహత్వమైనటువంటి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నాకు ఈ సభకు ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. सभी को मेरा नमस्कार। मेरा नाम बी मोहम्मद रशीद। सभी के मतलब के बारे में मुख्यमंत्री एन चंद्रबाबू नायडू ने इस योजना को प्रारंभ करने की अनुमति दी। उद्देश्य माताओं को आर्थिक सहायता करना है ताकि वे अपने बच्चों की शिक्षा में सक्रिय रूप से भाग ले सकें और शिक्षा की गुणवत्ता को और बेहतर बना सकें। यह योजना एनडीए सरकार की सुपर 6 वादों में से एक वादा रहा है। यह चुनाव पूर्व वादों में से रहा है। उद्देश्य माताओं या बच्चों की आर्थिक सहायता बढ़ाता है। उद्देश्य आदरणीय अध्यापकों और मेरे प्यारे साथियों, आज मैं दलित वंदनम योजना के बारे में बोलने जा रहा हूँ। इस योजना की शुरुआत श्री एन चंद्रबाबू नायडू जी ने की थी। इसका मकसद है माँ को सम्मान देना और शिक्षा को बढ़ावा देना। इस योजना में हर साल 15,000 रुपए सीधे माँ के खाते में जमा करती है। इस योजना के द्वारा 67 लाख माँओं के खाते में हर साल 15,000 रुपए दिए जाते हैं। इस योजना के 12 जून 2025 को शुरू किया गया। इससे माँ को आर्थिक मदद मिलती है और बच्चे भी पढ़ाई में आगे बढ़ते हैं। यह योजना माँ के त्याग और मेहनत को सम्मान देने का एक सुंदर तरीका है, क्योंकि माँ ही हमारे जीवन की असल शक्ति है।
జై హింద్ జై మా ధన్యవాదాలు. స్పూన్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం. తల్లిదండ్రులకు, తల్లులకు, విద్యార్థులకు, ఇక్కడున్న టీచర్లకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంత చక్కటి హై స్కూల్లో మనం ఇంత ర్యాంక్ కొట్టిన ప్రతి అబ్బాయి అయితే ఒకసారి చూడండి, వాళ్ళ తల్లిదండ్రులు చాలా పుణ్యవంతులు. ఎంత చక్కగా వాళ్ళ బిడ్డను చదివిస్తున్నా అంటే ఒకసారి గమనించాల్సింది అనుకుంటున్నా. అదే తల్లి ప్రతి ఒక్కరూ వచ్చి స్కూల్లో ప్రతి నెల పిల్లలు చదువుతున్నాడా లేదా గమనిస్తే ప్రతి తల్లి బిడ్డ మాదిరి ర్యాంక్ కొట్టుతున్న ర్యాంక్ కోరుతున్న ర్యాంకుని సాధిస్తారని కోరుతున్నాను ప్రతి తల్లిదండ్రులకు. అదేవిధంగా మేఘా తల్లి ఫోరంలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఇదే నేను కోరుకుంటున్నా. ప్రతి తల్లిదండ్రులు పిల్లలను ఎట్లా చదివించాలా టీచర్ దాకా వచ్చి మేడం మా పిల్లలు ఎక్కడ చదువుతున్నారో పర్వాలేదా అని అదే ప్రశ్న తల్లిదండ్రులది చూసుకోవాల్సిందిగా కోరుతున్నా. అదే కాదు ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకునేది పిల్లలు చదువుకుంటే అట్లా ర్యాంకు సాధిస్తారని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా విద్యాశాఖ లోకేష్ గారికి తల్లి వందనం ప్రతి ఒక్కరికి పడిందమ్మా. పడిందా? రెండో విడత తల్లి వందనం ఈరోజు 10 లక్షల మందికి ఈరోజు తల్లి అకౌంట్లో పడింది. ఒకసారి శిక్షణ కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 500 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొనుక్కురామని మీరు పంపిస్తారు. వారు కొనుక్కొచ్చిన తర్వాత చిల్లర 400 ఇచ్చినా లేదని మనం చూసుకోవాలి. చూసుకోకుండా మనం ఎప్పుడు జేబులో పెట్టుకుంటా పోతామో నెక్స్ట్ టైం వాడు 400 ఇవ్వడు 300 ఇస్తాడు, మళ్ళీ ఒకసారి 150 ఇస్తాడు. ఎందుకు చెప్పానండి ఇది? పుస్తకాలు కొనిచ్చి, బ్యాగులు కొనిచ్చి, డ్రెస్సులు కొనిచ్చి పాఠశాలకు పంపించేది పెద్ద పని కాదు. పాఠశాలలో టీచర్లకు అనుకూలంగా, అక్కడ పాఠశాల అనుకూలంగా శ్రద్ధగా, క్రమశిక్షణగా, పద్ధతిగా చదువుకుంటున్నాడు లేదా, టీచర్లకు అనుకూలంగా ఉందా లేదా ఇది గమనించాలా. అందుకోసం ఇలాంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఎందుకంటే మీరు వచ్చి మీ పిల్లల యొక్క తేడాలు కానీ తారతమ్యాల ప్రగతి గురించి కానీ టీచర్లతో చెప్పినప్పుడు ఆ టీచర్లు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మైనస్ పాయింట్ ఏమంటే మేడం గారు కొత్తగా వచ్చారు పాపం, అయినా కానీ పోరాడుతుంది. 30 మంది 35 మంది పనిచేసే స్కూల్లో కేవలం 11 మందితో విద్యను నడపాలంటే చాలా చాలా కష్టం. అయినా కానీ మేడం గారు పోరాడుతున్నట్టు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. కాబట్టి తొందరలో మేమంతా కమిటీ సభ్యులు కావచ్చు, మిగతా కార్యకర్తలు కావచ్చు, పొలిటికల్ లీడర్లు అందరూ కూర్చొని సమావేశమయ్యి వెంటనే ఆ మైనస్ పాయింట్ ప్లస్ చేసేది పోరాడతాము. ఇవాళ అద్భుతమైనటువంటి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, పెద్దలకు, అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా ఒక పాయింట్ ఏం చెప్తున్నానంటే, ఈ పాఠశాలలు కానీ ఏ వ్యవస్థ కానీ చక్కగా నడిచి మంచి మార్గంలో ఉండాలంటే 50% తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలా, 50% టీచర్లు చెప్పాలా. ఒక గురువులు చెప్తే మాత్రం విద్య రాదు, గురువులు చెప్తే మాత్రం క్రమశిక్షణ కాదు. పునాది భద్రం అయితే బిల్డింగ్ చాలా 100 సంవత్సరాలు ఉంటుంది. తల్లిదండ్రులు ఎప్పుడు పునాది భద్రం మీ ఇంటి దగ్గర వాళ్ళకు పద్ధతులు క్రమశిక్షణ నేర్పించి టీచర్లకు అనుకూలంగా ఉండాలని ఎప్పుడు అనుకుంటారో వాళ్ళ నడవడికలు గమనించాలి. మీరు 8:30కు పాఠశాల ప్రైవేట్ పిల్లలు 9:30 బయటే ఉంటున్నారు. కారణము రాకుండా ఉంటున్నారు ప్రైవేట్ కూడా. అది మీరు గమనించి అబ్జర్వ్ చేసి కట్టడి చేయాలి. తర్వాత పాఠశాలలో చదువు రాకపోతే మీరు టీచర్లను కానీ హెచ్ఎంలు కానీ అడగచ్చు. బయట జరిగే దానిలో ఎవరేం చేయలేము. కాబట్టి మీ వంతు సహకారం అందిస్తూ మా సహకారంతో ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కోసము మనమందరం కూడా పాటు
మరొకసారి తెలియజేసి, ఇప్పుడు చాలా మంది పిల్లలు డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్. తల్లి, తండ్రి, గురువు, దైవం. మొట్టమొదటిగా తల్లిదండ్రులకి, మరి గురువర్యులకి, మరియు ఎవరైతే పిల్లలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒకటే చోట కమ్యూనికేషన్ ఒకటే చోట ఉండాలని ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానంతో, మరి యువ నాయకులు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి యొక్క సారథ్యంలో మెగా పేరెంట్స్ డే 2వ వార్షికోత్సవం శుభ సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి తల్లిదండ్రులకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులైనటువంటి నా సోదరీమణులందరూ కూడా కింద కూర్చున్నారు. ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నా. కాదంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అందరున్నారు. సభ్యులు ఒకసారి వేదిక మీదకి రావాల్సింది కోరుతూ, అలాగే క్రమశిక్షణకి మారుపేరు మున్సిపల్ హై స్కూల్, పెద్ద స్కూల్ పూర్వ విద్యార్థిగా మరి ఈ అవకాశం నాకు రావడానికి చాలా చాలా సంతోషపడుతున్నాను. గురువు అనగానేమి, గురువు అంటే ఏంటి పిల్లలకి ఒకసారి గ్రహించాలి. పెద్దలుగా మన పిల్లలకి మనం ఏం చెప్తున్నాం, పిల్లలు ఎలా నడవడిక ఎలాగుంది, గురువు విద్యాబోధన చెప్తున్నారా, పిల్లలు బాగా చదువుకుంటున్నారా అనేటువంటి ఆలోచన విధానము తల్లిదండ్రులుగా మనకెంతో అవసరం ఉన్నది. మరి గురువు అనగా గుర్తుడు చూపించువాడు, గురువు అనగా రూపం, గురువు అనగా ఉత్తముడు. మరి ఇంత మహత్తరమైనటువంటి గురువు అనే పదంలోనే దాగి ఉంది. విద్యార్థి అనగానేమి, విద్యని అభ్యసించేవాడు, విద్యని నేర్చుకుంటున్నాడు వాడు. మరి ఇంత మహత్తరమైనటువంటి మీనింగ్ ఉన్నటువంటి మన స్కూల్కి వస్తున్నాం, మనము ఏం సాధిస్తున్నాం? పెద్ద స్కూల్ నుండి ఇది వరకు 3 ట్యూబ్లైట్ సాధించాలని మేడం గారు చెప్పారు. మరి ఇక్కడ మనం చూస్తున్నాం, ఒకవైపు సమావేశం జరుగుతుంది, రెండో వైపు పిల్లలు క్రమశిక్షణగా ఉన్నా లేకున్నా తిరుగుతున్నటువంటి పరిస్థితులు. దీనికి అంత కారణం ఏంటంటే ఈ స్కూల్ నందు మరీ ముఖ్యంగా స్టాఫ్ లేనటువంటిది. దాదాపు 800 పైసలకు ఉన్నటువంటి విద్యార్థినులకు దాదాపు 30 మంది ఉపాధ్యాయులు అవసరమయ్యేటువంటి పరిస్థితుల్లో కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. కనుక గౌరవ కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారికి కూడా మా యొక్క స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. అన్న, మీకు ఈ స్కూల్ గురించి మాకంటే ఎక్కువ మీకు తెలుసు. దేనికంటే ఈ స్కూల్ నందు కదిరిలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు మీరు విజిట్ చేసినటువంటి వ్యక్తిగా, పేదల పాలిటి పెన్నిదిగా, మా యొక్క ఆలోచన విధానం అర్థం చేసుకునేటువంటి వ్యక్తిగా మాకి ఈ స్కూల్ గ్రోత్ పడిపోకుండా 900 నుండి 1500 కావాలంటే ఉపాధ్యాయులు అవసరము. ఉపాధ్యాయుల్ని నియమించే బాధ్యత మీ భుజస్కంధాల మీద పెడుతున్నాము. మా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తరఫున మా యొక్క కమిటీ ఉపాధ్యాయులంతా వచ్చి మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం. అయ్యా, ఇక్కడ స్కూల్ ఉపాధ్యాయులు నిర్మించాలని మరొకసారి గౌరవ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మన యొక్క జిల్లాకు సంబంధించి కొచ్చెరువులో ఈరోజు చూస్తున్నాం. కొచ్చెరువులో కొన్ని వందల మంది విద్యార్థినులకు ఉపాధ్యాయుడుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక లెసన్ తీసుకొని చెప్తున్నారు. అలాగే లోకేష్ గారు తల్లికి వందనం అనేటువంటిది గతంలో మనం ఒకసారి గమనిస్తే ఒక కుటుంబానికి ఒకరికే పడేది. ఈ రోజు కదిరి ప్రాంతంలోనే దాదాపు 15 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 12 మంది ఉన్నా, 5 మంది ఉన్నా, 3 ఉన్నా, 2 ఉన్నా, 1 ఉన్నా అర్హులైనటువంటి ప్రతి ఒక్క విద్యార్థినులకు తల్లికి వందనం పడిందా లేదా?
పడిందా లేదాక వచ్చింది కదా. ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే, అలాగే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులు ఉంటే, ఫస్ట్ క్లాస్ లో చేర్పించినటువంటి విద్యార్థులు ఉంటే, రెండో విడతలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండో విడతలో ఇస్తున్నారు. మరి ఈ తల్లికి వందనం డబ్బు తీసుకొని మనం ఏం చేస్తున్నాం? ఈ డబ్బుతో ఏం చేయాలి? విద్యార్థికి కావాల్సినటువంటి తగు సౌకర్యవంతంగా సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరము తల్లిదండ్రులుగా మన మీద ఉంది. మనం ఏం చేస్తున్నాం? డబ్బు వస్తూనే 13,000 పడుతూనే పిల్లవానికి సైకిల్, పిల్లవానికి సెల్లు, పిల్లవానికి కావాల్సినటువంటి డిజైన్ అంటే మంచి మంచి దుస్తులు అవసరమే. పిల్లవాడికి ఇచ్చిన తర్వాత పిల్లవాడు స్కూల్కి వస్తుంటే పిల్లవాడి క్రమశిక్షణగా ఉన్నాడా లేడా, స్కూల్కి వెళ్తున్నాడా లేదా, మా పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు, మా పిల్లోడు వస్తున్నాడు అనేటువంటి ఆలోచన విధానం కాదండి. స్కూల్ వెళ్తున్నటువంటి విద్యార్థులు ఈ మధ్య కాలంలో రమణ గారు చెప్పారు, నరసింహులు గారు చెప్పారు, అందరూ చెప్తున్నారు, హెచ్ఎం గారు చెప్తూనే కొంతమంది మాట అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 10th క్లాస్ పిల్లలు గతంలో మేము గమనిస్తే రాధాకృష్ణ గారు కూడా ఉన్నారు, బండి తీసుకొని సైకిల్ మోటార్ తీసుకొని విద్యార్థుల మీదకి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు మన విద్యార్థులే. మరి కొంతమంది ఒక అడుగు ముందుకేసి దురలవాట్లు, దుష్ట సద్గుణాలు అంటే పిల్లవాడు మన స్కూల్లో చదువుకునేటువంటి పిల్లవాడు మన యొక్క ఇంతకుముందు హెచ్ఎం సార్ బండ్లే పిచ్చుకొని పోతే ఆ హెచ్ఎం సార్ని భయపడిచ్చేటువంటి సంఘటనలు అనేకమైన గొప్పలో ఉన్నాయి. ఇదంతా కూడా పిల్లల నడవడికని మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి క్రమశిక్షణ రాహిత్యంగా వాళ్ళు పెరుగుతున్నారు. జతలు అనేటువంటివి వాళ్ళకి సన్మార్గంలో నడిపిస్తున్నాయి. మా పిల్లోడు వస్తున్నాడు అనేటువంటి ఆలోచన విధానం కాదండి. స్కూల్ వెళ్తున్నటువంటి విద్యార్థులు ఈ మధ్య కాలంలో రమణ గారు చెప్పారు, నరసింహులు గారు చెప్పారు, అందరూ చెప్తున్నారు, హెచ్ఎం గారు చెప్తూనే కొంతమంది మాట అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 10th క్లాస్ పిల్లలు గతంలో మేము గమనిస్తే రాధాకృష్ణ గారు కూడా ఉన్నారు, బండి తీసుకొని సైకిల్ మోటార్ తీసుకొని విద్యార్థుల మీదకి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు మన విద్యార్థులే. మరి కొంతమంది ఒక అడుగు ముందుకేసి దురలవాట్లు, దుష్ట సద్గుణాలు అంటే పిల్లవాడు మన స్కూల్లో చదువుకునేటువంటి పిల్లవాడు మన యొక్క ఇంతకుముందు హెచ్ఎం సార్ బండ్లే పిచ్చుకొని పోతే ఆ హెచ్ఎం సార్ని భయపడిచ్చేటువంటి సంఘటనలు అనేకమైన గొప్పలో ఉన్నాయి. ఇదంతా కూడా పిల్లల నడవడికని మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి క్రమశిక్షణ రాహిత్యంగా వాళ్ళు పెరుగుతున్నారు. జతలు అనేటువంటివి వాళ్ళకి సన్మార్గంలో నడిపిస్తున్నాయి, దురలవాట్లకు లోనవుతున్నారు. కనుక మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మెగా పేరెంట్స్ డే ఆత్మీయ సమావేశం రోజు ప్రతి ఒక్క పేరెంట్ పిల్లవాడు వచ్చిన తర్వాత నీకు స్కూల్లో ఏం చెప్పారు, ఏం చెప్పించారు, నువ్వు ఎలాగ చదువుతున్నావు అనేటువంటి ఒక్క 10 నిమిషాలు కేటాయించండి. తర్వాత మీ పిల్లలకి సంబంధించి స్కూల్ హెచ్ఎం గారి దగ్గరికి సంబంధిత ఉపాధ్యాయులు దగ్గరికి వచ్చి మా పిల్లవాడు స్టడీస్ ఎలాగున్నాయి, మా పిల్లవాడు ఎలా చదువుతున్నాడు, మా పిల్లవాడు గ్రోత్ ఎలాగుంది, మా పిల్లవాడు స్టాండర్డ్ ఎలాగుంది, మా పిల్లవాడు ఏం చేస్తున్నాడు అనేటువంటిది అడగాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే స్కూల్లోకి వచ్చి భోజన సదుపాయం ఎలాగ చేస్తున్నారు, స్కూల్ వాతావరణం ఎలాగుంది, ఏ విధంగా ఉంది అని బాధ్యత మన మీద ఉంది పేరెంట్స్ గా. ప్రభుత్వం మన సంక్షేమం కొరకు పాఠశాలను నెలకొల్పి ఉపాధ్యాయులకు నెలకొల్పి ఉపాధ్యాయులు ఇచ్చి భోజనం పెట్టి సౌకర్యవంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో విద్యని టెక్నాలజీతో చెప్పిస్తున్నారు. కానీ విద్యార్థినీలుగా అది మరుస్తున్నారు మన పిల్లలు. కనుక ప్రతి ఒక్కరికి పేరున చెప్తున్నాను, విద్య ఎలాగా గ్రహిస్తున్నాడు, ఏ విధంగా మనం భోజనం ఎలా తింటామో ఆ విధంగా విద్యను కూడా ఆపోషణ పట్టాల్సినటువంటి బాధ్యత మన పిల్లల మీద ఉంది, ఆలోచించేటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ మధ్య కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వము అనేకమైనటువంటి సదుపాయాలతో అనేకమైనటువంటి ఆలోచన విధానాలతో ఈ మధ్య కాలంలో టెక్నాలజీ అనేటువంటి అన్నిటి గుర్చుకొని మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకమైనటువంటి టెక్నాలజీని మన ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నారు.
ఆ టెక్నాలజీని కూడా గతంలో టెక్నాలజీ అంటే తెలియనటువంటి పరిస్థితులు 20 సంవత్సరాల క్రితం, కంప్యూటర్ అనేటువంటి 30 సంవత్సరాల క్రితం తెలియనటువంటి పరిస్థితులు. ఈనాడు కంప్యూటర్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా జీవనాధారణమైంది, ప్రతి ఒక్కరు కూడా అవసరమైంది. అలాగే క్వాంటమ్ టెక్నాలజీ తీసుకొస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం. క్వాంటమ్ వ్యాలీకి, క్వాంటమ్ టెక్నాలజీకి భవిష్యత్తులో ఎంతో అవసరం ఉంది. ఒక్క 100 సంవత్సరాలు చేయాల్సినటువంటి పనులు క్వాంటమ్ టెక్నీషియన్ క్వాంటమ్ వ్యాలీతో, ఆ కంప్యూటర్తో ఒక్కటే 1 గంటలో చేయబోతున్నాము. భవిష్యత్తు 2035కి మన పెద్ద స్కూల్ నుండి క్వాంటమ్ వ్యాలీకి విద్యార్థులు వెళ్ళాలనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలి. మన పిల్లల్ని క్వాంటమ్ వ్యాలీలో టెక్నాలజీని నేర్చుకునేటువంటి బాధ్యత మనం తీసుకువెళ్ళాలి. క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధి చేసేది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆ యొక్క టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరము తల్లిదండ్రులుగా, స్కూలు యాజమాన్య కమిటీగా, ఉపాధ్యాయులుగా మీ అందరి మీద, మనందరి మీద, మన భుజస్కంధాల మీద ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి ఈ మెగా పేరెంట్స్ డే రోజు నాకు 2 మాటలు చెప్పేటువంటి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మనకి రాష్ట్ర ఒక విద్యాశాఖ మంత్రికి, మరియు ఈ యొక్క స్కూలు కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే నా తోటి మిత్రులకి, ముఖ్యంగా మా యొక్క శైలజ మేడం గారు కొత్తగా వచ్చారు. మేడం గారికి సహాయ సహకారాలు అందించేసినటువంటి బాధ్యత మన మీద ఉంది. భవిష్యత్తులో ఈ స్కూల్ ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత మన మీద ఉంది. ఉపాధ్యాయులు కూడా తక్కువ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఆలోచన విధానాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్తాం. అన్న కూడా సహకరిస్తారనే ఆలోచన ఉంది. 30 మంది తగ్గకుండా ఈ స్కూల్లో ఉపాధ్యాయుల్ని నియమించుకునేటువంటి బాధ్యత మనమందరం చూస్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ కు హాజరైన తల్లిదండ్రులు, పిల్లలకు, ఇక్కడ ఉండే ఉపాధ్యాయులకు, ఇక్కడ ఉండే పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, సానుభూతి పరులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ పిల్లవాళ్ళు స్కూల్కి వస్తున్నారు, పోతున్నారు అంటే అన్ని తల్లిదండ్రులు గమనించలేరు. పిల్లవాళ్ళు నడవడికలు కూడా మనం గమనించాలి. పిల్లవాళ్ళు స్కూల్ ఉండాలి, ఎట్లా పోతున్నారు, ఎట్లా వస్తారో గమనించవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరుగా కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు పిల్లవాళ్ళు స్కూల్ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. దయచేసి మీరు కనీసం వారంలో 2 రోజులైనా తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి ఏమన్నా చిన్న చిన్న కంప్లైంట్లు ఉపాధ్యాయులు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే స్కూలు వదిలిన తర్వాత హెచ్ఎం మేడం తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీరు ఒక లెటర్ ఇస్తే మేము కూడా టౌన్ సీఎం గారికి ఇస్తాము. స్కూల్ వదిలినప్పుడు మేము ఇద్దరిని కానిస్టేబుల్ ఏర్పాటు చేస్తామని ఈ సమావేశానికి తెలియజేస్తున్నాము. పేరెంట్స్ తల్లిదండ్రుల కార్యక్రమానికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులకి, పిల్లలకి, ఉపాధ్యాయులకి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, మా కదిరి ఎమ్మెల్యే కందికొండ వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.